రైతాంగానికి నష్టం చేకూర్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పీడీపీఎస్ అమలు ఆలోచనను విరమించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ ఏఐకేఎఫ్ జాతీయ కార్యదర్శి మొర్సాల చంద్రరావు అన్నారు. బుధవారం తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి బృందం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. ఇక కేంద్ర ప్రభుత్వం పీడీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కరపత్రాలను పంచుతూ నిరసన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధరను కల్పించాలని, రైతు హక్కులను కాపాడాలని నినాదించారు. ఇక కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ఎత్తివేసే కుట్రలో భాగంగా పీడీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తుందని మోర్సాల చంద్రరావు ఆరోపించారు. యథావిధిగా సీసీఐ కొనుగోలును కొనసాగించాలని, పంటకు మద్దతు ధరను చెల్లించాలని అన్నారు. ఢిల్లీ సరిహద్దులో సుమారు 13 నెలల పాటు వేల మంది రైతులు పోరాడి 760 మంది ప్రాణత్యాగాలు చేసిన నల్ల చట్టాలు రద్దు సాధించామని అన్నారు. ఇక అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మద్దతు ధరను ఎత్తివేసేలా ఈ పీడీపీఎస్ స్కీమ్ను కేంద్రం తెరపైకి తీసుకొస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో దీనికి అనుమతి ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి బృందం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ సందర్శించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూస్తున్న పీడీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అచ్చువేసిన కరపత్రాలను మార్కెట్లో విడుదల చేసి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, ఇప్పటి వరకు సీసీఐ రైతుల పత్తి పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం. ఈ విధానాన్ని ప్రస్తుతానికి నిలిపివేసి నీతి ఆయోగ్ సూచన మేరకే మేము నడుచుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వారు కొనుగోలు చేసే ధరకు, సీసీఐ కొనుగోలు చేసే ధరకు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని 15% మించకుండా నగదు చెల్లింపులు చేసి రైతులు మాత్రం ప్రైవేటు వాళ్ళకే పంటను అమ్మి నగదు తీసుకునేటట్టుగా ఉండాలనేది ఈ పీడీపీఎస్ స్కీమును తెరమి తెచ్చిండ్రు. దీన్ని